మార్చుకోవాలి. మన హృదయాన్ని మార్చుకోకుండా మనం ఎంత భక్తి చేసినా కూడా అది వ్యర్థమే. కనుక మన హృదయాన్ని, మన ఆలోచనల్ని, మన పాపపు స్వభావం నుంచి విడిపించేది ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కనుక ఆలోచన చేయండి. మా బ్రతుకులను మార్చిన దేవుడు మీ బ్రతుకులను కూడా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. మా జీవితాలను మార్చిన దేవుడు మీ జీవితాలను కూడా మార్చాలని చెప్పి ఆశపడతా ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, మీకు దగ్గరలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థనా మందిరం ఉంది. మీకు ఇష్టమైన ఎడల మందిరానికి వెళ్ళండి. వారు అనేకమైనటువంటి మంచి సంగతులు చెబుతా ఉంటారు. వినండి, గ్రహించండి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునండి. సత్యాన్ని పట్టుకునండి, అసత్యాన్ని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు ఇష్టం ఉన్నట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాము. దయతలిచి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, నీ నామమునికి వందనాలు అయ్యా. మరింత వరకు నీ మమ్మల్ని నడిపిస్తూ వచ్చావు, నీకే స్తోత్రాలు అయ్యా. మరి ఇదిగో ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో అయ్యా నీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉండగా అయ్యా నీవే ఈ గ్రామం అంతటికి రక్షణగా ఉండండి అయ్యా. ఈ గ్రామం అంతటికి కూడా రక్షణను దయచేయండి అయ్యా. ఎంతవరకే ఈ శబ్దం ద్వారా వింటూ ఉన్నారు వారందరూ కూడా ప్రభువా తెలుసుకోవడానికి, గ్రహించుకోవడానికి, మారు మనసులోనికి రావడానికి, రక్షణ అనుభవంలోనికి రావడానికి ద్వారములు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఏ ఒక్కరు కూడా ప్రభువా మండుచున్న అగ్ని కొలుములోనికి జారిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ చేతులకు అప్పగించి వెళుతూ ఉన్నాను. నీ గొప్ప కార్యమును జరిగించు, నీ ఆశ్చర్య కార్యమును జరిగించు, నీ అద్భుత కార్యమును జరిగించు స్వామి అయ్యా. మేమైతే ఈ గ్రామం విడిచిపెట్టి వెళుతూ ఉన్నాం గాని నీ సన్నిధిని, నీ పరిశుద్ధాత్మను వీరికి తోడుగా ఉంచండి. రక్షణ అనుభవంలోనికి నడిపించి అందరిని ప్రభువా నీ రాజ్యంలోనికి చేర్చుకున్నామని మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.